నమస్కారం, దయాల్ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నేను మీ నాని. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్తల నాయుడు నామినేషన్. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ. గాజువాక స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు. అమ్మావాసవి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముడి విగ్రహానికి రేకుల షెడ్ నిర్మాణం. భీమవరం రాష్ట్రంలో అసలైన రౌడీ పవన్ కళ్యాణ్ మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను రౌడీలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, బాంబుల బ్యాచ్ అంటూ సంబోధించడం, ఏ సెంటర్కైనా వస్తానని తనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయనకు పిచ్చి బాగా ముదిరిందని, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని స్పష్టమవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి పెద్దన్నగా ఉన్న చిరంజీవి తన తమ్ముడికి రాజకీయంగా కూడా అండగా ఉంటానని ఇటీవల చెప్పడం జరిగిందని, కాబట్టి ఆయన బాధ్యత తీసుకొని వెంటనే పవన్ కళ్యాణ్ పిచ్చాసుపత్రిలో చూపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న చిరంజీవి సినిమాకు సంబంధించి ఓపెనింగ్స్ బాగా రావాలని, పార్టీ ఫండ్ పేరుతో 5 కోట్లను పవన్ ఇచ్చిన చిరంజీవి దయచేసి వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చూపించి రాజకీయ దూరంగా ఉంచినట్లయితే ఈ విధంగా గ్రంథి అంటున్నారు. మనిషి అయినా కుక్క అయినా ఎవరైనా కూడా పిచ్చి పడితే, కుక్కే కాదు మనుషులే కాదు, కొన్ని జంతువులు ఆంబోతు లాంటివి కూడా ఒకసారి పిచ్చి పట్టినప్పుడు కుమ్ముకుంటూ పోతూ ఉంటాయి. అలా ఉంది నీ పరిస్థితి. అసలు నీ గురించి మాట్లాడడం అనేది వేస్ట్. అసలు మాట్లాడడం అనేదే నీకు, నువ్వు మాట్లాడిన దానికి ప్రతిస్పందించడం అనేది అసలు వేస్ట్. అసలు నా దృష్టిలో నువ్వేదో సెంటర్ ఇమ్మంటున్నావు, రౌడీలు తెచ్చుకోమంటున్నావు, లేడీ బ్యాచ్లు తెచ్చుకోమంటున్నావు, కడప బాంబులు తెచ్చుకోమంటున్నావు. అవన్నీ అయితే మా దగ్గర లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా, నీకు లోకేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ రెడ్ బుక్ అనేదో రాసుకుంటున్నారంట. ఆ రాసుకుని మొత్తం అంతా హిట్ లిస్ట్ రాశారంట. వాళ్ళు మొత్తం అందరినీ భౌతికంగా లేపేస్తామని ఆయన అంటాడు. నువ్వేమో ఇలాగంటావు. మీరు రౌడీలా మేము రౌడీలమో ప్రజలకు అర్థం ఒక కన్ఫ్యూజన్లో కొట్టుకు చచ్చిపోతున్నారు. అసలు బాంబులు తెచ్చుకోమంటావు, బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకోమంటావు, సెంటర్ ఇమ్మంటావు. ఎవరండి బాబు రౌడీ, మీరా మేమా? అసలు రాష్ట్ర ప్రజలకు కూడా రౌడీ ఎవరనేది అర్థమవుతుందో లేదో మాకైతే మాకు పిచ్చకపోతుంది మాకు. ఎందుకంటే నువ్వు ఇలా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతున్నావు. ఇలాగా ఏదన్నా ఉంటే పబ్లిక్ నుంచి వచ్చింది, మాట్లాడిన దానికి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారన్నది తెలుసుకుని తర్వాత మార్చుకుంటాడు నా రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. మీ పిచ్చ బాగుపడాలి. మీ అన్నగారు మీకు మంచి వైద్యం చేయించండి. 5 కోట్లు ఇచ్చి నీ సినిమా ఆడించుకోవడానికి బాబు చిరంజీవి గారు మీ సినిమాకి ఓపెనింగ్స్ ఉండడం కోసం 5 కోట్లు ఇవ్వడం కాదు. నీకు ఏదన్నా ప్రేమ ఉంటే నీ తండ్రి, మీ ఏదైతే మీ సోదరుడు ఆరోగ్యం కోసం చిరంజీవి గారు కొంచెం వైద్యం చేయించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి ప్లీజ్. చిరంజీవి గారు మీరు మరీ అంత కమర్షియల్గా 5 కోట్లు ఇచ్చేస్తే రేపు పొద్దున్న నా సినిమాకు ఓపెనింగ్స్ ఉంటాయి కదా అని ఓ ఫోటో తీసుకుంటాం. ఈ కరెక్ట్ కాదు. ఈ తమ్ముడు ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన చేసి మంచి వైద్యం అందిస్తే, ఆయన్ని బాగు చేస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా అలాగైనా కూడా మీ సినిమా చూస్తారు. అది చెయ్యండి. థ్యాంక్ యూ. ఎంతో అట్టహాసంగా కోలాహలంగా రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం సోమవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. సోమవారం ఉదయం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్ నుండి
వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, నగరవాసులు, అభిమానులతో ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎంపీ భరత్ బయలుదేరారు. విశేష సంఖ్యలో బైక్స్, కార్లు, ఆటోలపై తరలివచ్చిన ప్రజలతో మార్గానిక్ ఎస్టేట్ నుంచి ర్యాలీగా జనసంద్రం కదిలింది. కంబాల చెరువు వరకు ఈ భారీ బైక్ ర్యాలీ ఉత్తుంగా ప్రవాహంగా మారింది. చైతన్య కేటం మాదిరిగా కదిలింది. ర్యాలీలో ప్రతి ప్రధాన సెంటర్లోనే కాకుండా అడుగడుగునా మహిళలు ఎంపీ భరత్ కు హారతులు కట్టారు. ఎల్బీ ప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా ఐటీ వింగ్ సెక్రటరీ, విద్యా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ సిద్ధమైన యాత్ర తోటి ఆంధ్రప్రదేశ్ అంతా ఎవరు చూడని విధంగా 75 సంవత్సరాల తర్వాత మరలా ఇందిరాగాంధీకి ఏ ప్రజల ఆదరణ జరిగిందో మరలా అదే ఆధారంతో జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది. దాంట్లోని ఒక భాగంగా ఈరోజు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన ఓఎన్టీసీలో ఎఫెక్ట్ మేనేజర్గా చేసిన డిఎంఆర్ శేఖర్ అన్న ఒక మహానుభావుడు. దళిత సేవలతో ఆయన 36 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశారు. కులాన్ని, మతాన్ని దగ్గర చేర్చుకొని అంబేద్కర్ ఆశయాన్ని, భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిన యొక్క పవన్ కళ్యాణ్ విడిచి పాకరాపేటలో ఉన్న ఆయన గెస్ట్ హౌస్ లో విశ్వేశ్వరరెడ్డి కాలేజ్ చైర్మన్ ఆధ్వర్యంలో వైసీపీ జాయిన్ అవడం జరిగిందని తెలిపారు. దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ సిద్ధం ఉన్న యాత్రతోటి ఆంధ్రప్రదేశ్ అంతా ఎవరు చూడని విధానంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత మరలా ఇందిరాగాంధీకి ఏ ప్రజా ఆదరణ జరిగిందో అదే ఆదరణతోటి జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. దాంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన నమ్మకం ఉందని, ఆ నమ్మకమే తనను పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని కాకినాడ సిట్టింగ్ ఎంపీ, పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పురస్కరించుకుని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున వంగా గీతా విశ్వనాథ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పిఠాపురం మహారాజా కోటలో గల వైసీపీ కార్యాలయం నుండి పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దం దొరబాబు, వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సుధీర్, భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్, చర్చ్ సెంటర్, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ప్రజలకు వంగా గీతా విశ్వనాథ్ అభివాదం చేస్తారు. ప్రజల నుంచి మాకు ఆదరణ బాగా లభిస్తుంది. ప్రజలకు నేను దగ్గరగా ఉంటానని ప్రజలు కూడా భావిస్తున్నారు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి నమ్మకం ఉంది. వంగా గీత అయితే మాకు పిలిస్తే పలుకుతుంది, మాకు అందుబాటులో ఉంది, అవసరం వస్తే అందుబాటులో ఉండేది వంగా గీత అని చెప్తున్నారు. అంతేకాకుండా నాకు అన్ని కలిసి వచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జనానికి నమ్మకం ఉంది. జనం గుండెల్లో జగన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పేదల పక్షానే ఉంటాడు ఆయన. పేదలకు వెన్నంటూ ఉంటారు. పేదలకు కష్టం అంటే చాలు వచ్చి వెంటనే వాలి ఆ కార్యక్రమం ఏంటో చేసి చూపిస్తారు. అటువంటి విధంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. రాజంపేటలో కీసే రామరాజు ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తనయుడి యువ నాయకులు నల్లారి నిఖిలేష్ కుమార్ రెడ్డి అద్భుతమైన మెసేజ్, స్పీచ్ స్పష్టంగా టీడీపీ, బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 20 రోజులు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకుంటే 5 ఏళ్లు అభివృద్ధి పరిగెడుతుంది అని కార్యకర్తలను తెలియపరిచారు. చిన్న వయసు యువకుడైన తన స్పీచ్ తో అందరి మనలను పొందారు. మీరు 20 రోజులు కష్టపడి పనిచేయగలిగితే రాబోయే 5 సంవత్సరాలు ఈ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమి కొత్త నాయకుడు కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమి నిన్నగాక మన రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి కాదు. ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది, ఆయనకంటూ ఒక వారసత్వం ఉంది. గతంలో అభివృద్ధి చేసిన వ్యక్తి భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేయగలుగుతాడు. గతంలో నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పీలేరు శాసనసభ నియోజకవర్గాన్ని ఒక అత్యంత ఆదర్శవంతమైన నియోజకవర్గంగా సృష్టించాడు. రాబోయే రోజుల్లో ఆయన రాజంపేట లోక్సభ స్థానాన్ని యావత్ రాయలసీమ ప్రాంతానికి ఒక చాలా పెద్ద వరంగా మార్చి తీరుతాడు అని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అందుకనే మన కార్యకర్తలు ఈ రాబోయే 20 రోజులు నిరంతరంగా కసరత్తు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనం కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఢిల్లీకి పంపించాలి, మిథున్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, కమలం గుర్తుకి ఓటేయాలి, సైకిల్ గుర్తుకి ఓటేయాలి. ఇంత పూర్తిగా వైఫల్యమైన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోలాహలంగా గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్
జనసంద్రంగా మారిన రాజమండ్రి. అడుగడుగున గిడుగు రుద్రరాజుకి బ్రహ్మరథం పట్టిన ప్రజలు. దారి పొడవునా పూల వర్షం ఎంతో అట్టహాసంగా కోలాహలంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. సోమవారం ఉదయం నగరంలోని నామినేషన్ పత్రాల సమర్పణ ప్రక్రియ ముగిసిన అనంతరం గిడుగు రుద్రరాజు మద్దతు పలుకుతూ బోడా వెంకట్ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి, బాలపల్లి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అరిగిల అరుణకుమారి, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెదిరెడ్డి సుబ్బారావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక న్యాయం గురించి మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం నాడు పాయకారావులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిద్దరికి స్థానిక పేపర్ మిల్ ఈ విధంగా చెబుతున్నారు. ఈ గేటు ఎదురుగా గల శ్రీ కృష్ణ సాయి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ టీకే విశ్వేశ్వర రెడ్డి అభినందన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఆర్డి మాట్లాడుతూ, మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలతో సామాజిక న్యాయం అమలు చేస్తారన్న ఉద్దేశంతో జనసేనలో చేరినప్పటికీ నిరాశ మిగిలిందన్నారు. డిఎంఆర్ శేఖర్ గారు, వాళ్ళ మిసెస్ భవానీ గారు, మన రాజమండ్రిలోనే ఓఎన్జీసీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న టైంలో ఎవరు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నా వాళ్ళకి 15 లక్షలు 15 లక్షలు, అలాగే బోర్ వేయించుకుంటారంటే డబ్బులు, అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుటుంబ శిక్షణ కేంద్రం, ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ వెంకటనగరం కానివ్వండి, లేకపోతే రాజోలు నియోజకవర్గంలో కానివ్వండి, అమలాపురంలో కానివ్వండి, దీని వల్ల ఇంచుమించు చాలా సంఘాల వాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి చాలా సంఘాల వాళ్ళు, అలాగే మిగతా క్యాస్టులు కూడా అందరూ కూడా బాగా ఈ ఫండ్స్ తీసుకుని అనేకమైనటువంటి అంబేద్కర్ విగ్రహాలు కానీ, వాళ్ళ ఈ బోర్లు కానీ, లేదా మోటార్లు కానీ, ఇలాంటివన్నీ కూడా లబ్ధి పొందడం జరిగింది. ఆయన లాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా 1 year సర్వీస్ ఉందనగా రిజైన్ చేసి మన జనసేన పార్టీలో ఆయన అక్కడ రిక్వెస్ట్ చేస్తే అమలాపురం నుంచి జనసేన తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడే అమలాపురంలో ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది మార్గంతో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీద కొద్ది డిఫీట్ అవడం జరిగింది. తర్వాత అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కంటిన్యూ అవుతున్నారు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ దొరకదు, సరైన రెస్పాన్స్ లేదు. అందులోనూ ఎస్సీస్ అంటే చాలా సన్నచూపు చూసి సరైన గౌరవం లేకుండా ఉండటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీస్ కి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ లో మన రాష్ట్రాన్ని పేద పిల్లలకి ఎస్సీసీ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి చాలా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆయన యొక్క పథకాలకు ఆకర్షితులే నిన్న వాళ్ళ విశేష ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాగిరాపేటలో అక్కడ గొల్లబాబురావు అంటే ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు, అలాగే మన రవిబాబు ఆ ఎమ్మెల్యే, అలా నేను తీసుకెళ్లి ఆయన్ని సభాధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన విధంగా మీ అందరికీ నేను సూచన చేస్తూనే ఇక్కడ ఓఎన్జీసీ స్థాపన నుంచి దాదాపు 83 నుంచి ఈ ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తూ సామాజిక బాధ్యత, అది మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికీ గుర్తిరిగి పే బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని తీసుకుని ముందుకు నడిచిన మేము ఈ ఉద్యోగం తర్వాత ఉద్యోగం కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు తీసుకొచ్చి ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేటట్టు ఎన్నో గ్రామాలకి రోడ్లు, ఎన్నో గ్రామాలకి మంచినీటి వసతి, స్కూల్స్ ని డెవలప్ చేయటం, హైజీనిటీ పెంచడం, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గోదావరి కార్యక్రమం చేయడం, ఎన్నో కార్యక్రమాలు ఓఎన్జీసీ ద్వారా ఇక్కడ చేసి సూపర్గా ఉన్నాను. ఉద్యోగంలో ఉండగానే చాలా పార్టీలు వచ్చి నన్ను అడగడం జరిగింది, మీలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని. కానీ రాజకీయాలకి అప్పట్లో పెద్ద దృష్టిని పెట్టేవాళ్ళు కాదు.
ఎందుకంటే అక్కడ ఉద్యోగ ధర్మం, తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. వాళ్ళ అభివృద్ధి అంటే ఎవరు మాకే కావాలని కాదు, అందరితో సమానంగా అందరూ ఉండాలనేది ఒక ధ్యేయంగా ఉండేవాడిని. అప్పట్లో మన జనసేన అధ్యక్షులు కబురు పెట్టడం, నేను ఆ పార్టీకి వెళ్ళటం, సామాజిక బాధ్యత ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న జాతుల్ని చట్టసభల వైపు నడిపిద్దామని చెప్పే నినాదానికి పులకించి దానికి ఒక బాధ్యతగా నేను ఫీల్ అయ్యి, ఇది కదా నాయకత్వం అంటే బడుగు బలైన వర్గాల్ని చట్టసభలకు పంపించే పరిస్థితి, అది కూడా హవా చెప్పులతో నేను చట్టసభలకు పంపిస్తాను చెప్పాను. దానికి ఎందుకు ఇంప్రెస్ అయ్యారంటే డబ్బు అవసరమా, ఎలక్షన్ డబ్బు అవసరం లేదని పక్కన పెడితే నిజమైన ప్రజానాయకుడు రావాలంటే డబ్బు అనే ప్రామాణికత ఉండకూడదు. డబ్బు కూడా కావాలి, కానీ మంచి మనసు, ప్రజల్ని అర్థం చేసుకోవడం, ఒక స్ఫూర్తిదాయకమైన మనుషులు లీడర్గా రావాలంటే ఒక డబ్బే ప్రధానంగా ఉండకూడదు. ఆ సిద్ధాంతాన్ని నమ్మి మరి వారు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తిని, వారి ఆదర్శ ప్రయాణం ప్రతి ఒక్కరూ పాటించాలని అమ్మవాసి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు వరదకృష్ణ అన్నారు. జీవీఎంసీ 74వ వార్డు సిద్ధేశ్వర గ్రామం గవర్నమెంట్ స్కూల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి రేకుల షెడ్ మరియు నిరుపేద విద్యార్థినికి కంటి అమ్మవాసి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు సంఘ సభ్యుల సమక్షంలో షెడ్, రబ్బర్ను కటింగ్ చేసి డోనర్ల పేర్ల సహాయంతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ అమ్మవాసి సేవా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలుసుకొని ఈ స్కూల్ ప్రిన్సిపల్ మాకు కాల్ చేసి ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం వర్షంకు, ఎండలకు పాడైపోతుందని చెప్పడంతో మా ట్రస్ట్ ద్వారా ఈ షెడ్ ఏర్పాటు చేశామని వారు అన్నారు. ఈరోజు గాజువాక అమ్మ వాసవి సేవా ట్రస్ట్కి మరిచిపోలేనటువంటి దినం ఈరోజు. ఎందుకంటే మా ట్రస్ట్ తరఫున ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఏం చెప్పామంటే, ఒక్క సేవా కార్యక్రమాలు కాదు, పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా చేస్తాం ఆ రోజు చెప్పాము. ఆ కార్యక్రమం ఇంత త్వరగా అవుతుందని ఎవరు కూడా ఊహించుకోలేదు. ఈరోజు నెల్లిముక్కు ఎంపీపీ స్కూల్లో సిద్ధేశ్వరం ఎంపీపీ స్కూల్లో గాంధీ గారి విగ్రహాన్ని మేము జెండా వందనకి వచ్చేటప్పుడు ఈ ఎండలో ఎండిపోతూ వర్షాన్ని తడుస్తూ ఉంటే చూసి మాస్టర్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు మీ క్లబ్ తరఫున లేకపోతే మీ సంఘం తరఫున మాకు ఏదో చూసి పెట్టండి, మీ గాంధీ గారు ఎండలో ఎండిపోతున్నారు అంటే నాకు చాలా బాధ అనిపించింది. అదేమో మా ట్రస్ట్ ద్వారా చేద్దామని మనసులో అనుకుని తర్వాత చెప్పాను. చెప్పగానే దాతలందరూ కూడా ముందుకు వచ్చారు, చాలా స్పీడ్గా స్పందించారు. ఈరోజు గాంధీ గారికి దేశానికి నీడ కల్పించిన గాంధీ గారికి మరి మా క్లబ్ తరఫున మేము కూడా నీడ కల్పించాల్సి వచ్చింది. అలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మా ఆలోచన, మా తపన. అలాగే అమ్మవారు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలని. అలాగే ఈరోజు ఒక సేవా కార్యక్రమం కూడా ఉంది. ఏంటంటే, ఒక నిరుపేద విద్యార్థినికి, ఆమెకి దృష్టి లోపం వల్ల చదువు బాగానే చదువుతుందని మాస్టర్ గారు చెప్పారు. ఆమె కూడా ఈరోజు కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది మా ట్రస్ట్ తరఫున. అలాగే ఇటువంటి శుభకార్యాలు చేసేటప్పుడు మా సభ్యులందరూ కూడా వెంటనే స్పందించినందుకు వాళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిగతా మాట్లాడారు. ఈరోజు అమ్మ వాసవి సేవా ట్రస్ట్ గాజువాక వారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడం, ఆ కార్యక్రమంలో సభ్యులందరినీ పాల్గొన్న విధంగా చేసినటువంటి వరదకృష్ణ గారికి, అలాగే సభాధ్యక్షులు కట్ట సతీష్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంవి మూర్తి గారికి, అలాగే గున్నేశ్వరరావు గారికి, కొండబాబు గారికి, సత్యానందం గారికి, శ్రీని గారికి, రాము గారికి, ప్రభుజీకి, అలాగే మా శెట్టి గారికి, అలాగే సుబ్బారావు గారికి, మిత్రుడు కునిశెట్టి అప్పసత్యనారాయణ గుప్తా గారికి, హెచ్ఎల్ ప్రసాద్ గారికి, హెడ్ మాస్టర్ ప్రసాద్ గారికి, అలాగే స్కూల్ అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమంలో భాగంగా అమ్మ వాసవి సేవా ట్రస్ట్ పెట్టిందే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి. అమ్మ వాసవి సేవా ట్రస్ట్లో ఫస్ట్ అమ్మ అనే పేరు ఎందుకుందంటే, అమ్మనే ఆవిడ మనందరికీ తెలుసు, అందరినీ చేరదీసుకొని ఎవరికేం కావాలో చేసే పరిస్థితిలో ఉన్నటువంటి అమ్మ పేరు పెట్టి ఆ సేవా ట్రస్ట్లో మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా వినూత్నమైన కార్యక్రమాలు, పేదవాళ్ళకి ఏదైతే ఇవ్వాలో, ఏమైనా సహాయం చేయాలో చేయడం. అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చేయడం కానీ, అలాగే ఈరోజు మహాత్మా గాంధీ గారు ఉన్నారంటే ఆయన ఎండలో ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని షెల్టర్ వేయాలనే ఉద్దేశంతో వరదకృష్ణ గారు చెప్పిన వెంటనే ఆ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ దాతలు ముందుకొచ్చి ఆ వాళ్ళకి చేతనైన సాయం చేసి ఈ యొక్క షెల్టర్ని నిర్మించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం.
అలాగే రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా చాలా మంది సభ్యులు కూడా రాలేదు. ఎందుకంటే విశాఖ గాజువాక స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ అమరావతి నుండి బీఫామ్ టికెట్ తీసుకుని వచ్చి కార్యకర్తలు, అభిమానులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభిమానులందరికీ పిలిచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేన, బీజేపీ, తెలుగుదేశానికి చెందిన పలువురు నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో మన సత్తా తెలియజేసి వైఎస్ఆర్ దుర్మార్గపు పాలన నుంచి ప్రజలను కాపాడాలంటూ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు బీఫామ్ ఇవ్వడం జరిగిందండి. నేను మీ అందరికీ తెలిసినట్టుగా బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ ద్వారా ప్రధాని గారికి కూడా నేను నామినేషను 24వ తారీఖు మధ్యాహ్నం నామినేషన్ వేస్తున్నాను. కనుక ర్యాలీగా మేము 9:30 ఆ ప్రాంతంలో 9:30 ప్రాంతంలో మరి కుర్చుమామ గుడి రాజవతి గ్రామదేవత గుడికి వెళ్ళి అలాగా 60 అడుగుల రోడ్డు మీదుగా అందరూ గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి కృష్ణదేవరాయల కూడలు ఉంది, అక్కడికి వెళ్ళి మరి జిఎంసీ చేరుకుంటాం గణిత రోడ్డు మీదుగా. ఆ ప్రక్రియని కూడా అందరూ కూడా మన నామినేషన్ వేసేటువంటి ర్యాలీలో అందరూ కూడా పాల్గొని విజయం చేకూరుస్తారని చెప్పేసి ఆ ర్యాలీని విజయవంతం చేస్తారనుకుంటే నేను మీ ద్వారా గాజువాక ప్రధాని గారిని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని, అభిమానులు నేను కోరుతున్నాను. ఈరోజు నేను మళ్ళీ మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా నేను ప్రజల పట్ల, ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు. నాకు ఒక అవకాశం కల్పించి, అలాగే శ్రీభరత్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి గెలిపించేస్తున్నాను. అలాగే మా ప్రధానమైన జయం కూడా మేము చెప్పాం, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం, అలాగే నిర్వాసితుల పట్ల వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, ధర్మవరం నిర్వాసితులు, పొల్యూషన్, కార్మికులు వాళ్ళ సమస్యలు, రోడ్ నెట్వర్క్, ఏపీఎస్సీ నిర్వాసితులు, ఇవన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం. టోల్ గేట్ కూడా తొలగిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. తెలియజేస్తూ రేపు జరిగేటువంటి నామినేషన్ ర్యాలీకి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్తల నాయుడు నామినేషన్ అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ. గాజువాక స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు. అమ్మా వాసవి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముడి విగ్రహానికి రేకుల షెడ్ నిర్మాణం. ఈ వార్త సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.